కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా ప్రక్షాళన కార్యక్రమం వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని తహసీల్దార్ విజయలక్ష్మి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమై జూలై 25 వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రతి ఓటరు తమ వ్యక్తిగత వివరాలను ఒకసారి పరిశీలించుకుని అవసరమైన మార్పులు, చేర్పులు, సవరణలు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని జాబితాలో వివరాలు సరిగా లేకపోతే భవిష్యత్తులో ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. దాని తర్వాత ఇది మీరు ప్రైమరీ డీటెయిల్స్ నింపాలి. అంటే మీ పేరు ఏంటి, మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అన్ని నింపాలి. దాని తర్వాత మీరు ఒకవేళ 2002 ఓటర్ లిస్టులో మీకు ఉంటే మీ సీరియల్ నెంబర్ చెప్తారు. మామూలు ఓటర్ 2002 ఓటర్ లిస్ట్ తీసుకుంటారు. అందులో మీ డేట్ బర్త్ అంతా మీ సీరియల్ నెంబర్ ఇవన్నీ ఏంటనేది ఇక్కడ వస్తాయి. ఒకవేళ లేకపోతే ఇక్కడ మీ ఫాదర్ది లేకపోతే మీ మదర్ది ఎవరైతే 2002 ఓటర్ లిస్ట్లో ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ నింపాలి. నింపుతూ ఇంకొకటి ఏం చేయాలంటే, ఇప్పుడు మనం వెల్దుర్తి గ్రామ పంచాయతీ సంబంధించిన పిఎస్లో ఉన్నాం. లేదు అంటే సంతకం పెట్టాల్సి ఉంటుంది. దాన్ని సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు. ఓకేనా? మీరు ఇది తప్ప ఇంకెక్కడ కూడా ఓటర్ పెట్టుకోవడం లేదు. ఇప్పుడు ఎస్ఐఆర్ చేసేదే అది. ఒక వ్యక్తికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు వెల్దుర్తి పిఎస్లో 33 పిఎస్లో ఒక ఓటర్ తూప్రాన్లో ఉందనుకోండి, మీకు ఒక ఇల్లు ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తూప్రాన్లోకి ఇల్లు ఉంది, అక్కడ కూడా మీకు ఓటు హక్కు ఉంది. దాంతో హైదరాబాద్లో కూడా ఒక మీ నాన్నగారికో ఇంకెవరికో ఓటు ఇల్లు ఉంది, ఆడ కూడా మీకు ఓటు ఉందని మనిషి ఒక్కలే కానీ 3 ఓట్ల కింద కన్సిడర్ అవుతున్నారు. దీని టార్గెటే ఒక వ్యక్తికి ఒకటే ఓటు హక్కు ఉండాలి. థ్యాంక్ యూ.